నిన్న మొన్న రాలేదేం తమ్మి? ఏడికి పోయినావు తమ్మి మల్లేషు? ఊరికి పోయినాక మళ్ళా బావ తిడతాడు తమ్మి నిన్ను నన్ను ఇద్దరిని. రేపటి నుంచి పొద్దుగాలనే అత్త. సరే తమ్మి పొద్దుగాలనే రా మరి. సరే బిడ్డ మల్లేషా కట్టించి పోరా. ముసల్దానా కట్టెకి ఈడ పడేసుకుంటావానే? శాతనైతే లేదు బిడ్డ. చల్లగా బతుకు బిడ్డ, మంచిగా నీ పుణ్యం ఉంటది. కానీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు బిడ్డ? ముసల్దానా వద్దు బిడ్డ, ఇయ్యం మా అయ్య మంచోడు కాదు. ఎందుకు ఇవ్వాలి నీకు కట్టే? పెళ్లి చేసుకోమంటావు చల్లగా ఉండమంటావు. పెళ్లి చేసుకుంటే చల్లగేడు ఉంటారే ముసల్దానా. కట్టియా గిట్టియా పో. వారద్దు గిట్లా చేస్తున్నావు ఏంద్రా? చెప్తే నువ్వు కట్టియా ఏమి పో. ముసల్ది పెళ్ళి అంటాంది పొద్దు పొద్దుగాల పెళ్ళి. అమ్మా ఏమైందే? అమ్మా పోయి కాడ కూర్చున్నా కదా, ఎన్నిసార్లు చెప్పినా పోయి కాడ కూర్చోవద్దని. లే నువ్వు ఇట్రా. ఏద్రా నీళ్ళొల్లి రా అమ్మా. కా పనులన్నీ చేయొద్దని చెప్పినా కదా నేను నిన్ను. రా గిడ కూర్చో కూర్చో. ఏద్రా నువ్వు ఆయన పోయి కానీ పోతే బొవ్వ ఎవరు పెడతారా? నేను అండి పెడతాగానే. వండి పెడతావు. అయినా ఏందిరా ఈ చిత్రంగా 10 రోజులు సంది. పోయి కాడికి పోద్దంటావు, పొలానికి పోద్దంటావు, పెండ్లి చేసుకోమంటే చేసుకోవాయే. అబ్బా ఏ ముచ్చట మాట్లాడినా నా పెళ్లి కాడికి వస్తావేందే? అయినా ఇప్పుడు నాకెందుకే పెళ్ళి? నేను పెళ్ళి చేసుకుంటే వచ్చేది మనల్ని ఇట్లుండనియదే. గొడవలు పెడుతుంది, శిచ్చులు పెడుతుంది, ఆగమాగం చేస్తుంది. మనకు అవసరమా అవి? అవునా? అవునే. మాకు తెలియదులే. ఉన్నొక్కనివి నీ పెండ్లి చూడాలని నాకున్నదా బిడ్డ? ఏంది ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోమంటావా చెప్పు? చేసుకుంటా. అయినా నేను నీకు సుఖంగా ఉండు ఇష్టం లేదు కదనే. సరే చేసుకుంటా తీయే, పెళ్ళి చేసుకుంటా. నేను చెప్పేదేను బిడ్డ, నిన్నెవరో ఒకరి చేతిలో పెడితే నేను సంతోషంగా ఉంటా. పైలోకాలకి వెళ్ళిపోయినా నాకేమనిపించదు. అమ్మా గట్లా మాట్లాడతావేందే? అయినా నువ్వు లేని దినం నేనేం చేస్తానే? నేను కూడా నీతో పాటే అత్తా. నువ్వు తప్ప నాకెవరున్నారే? అట్లా అనుకు బిడ్డ. మనకేమవుతుందే? ఇగో ఈ గోళీలు వేసుకో. అమ్మ పనికి పోవాలనే, సర్ది కట్టుకొని రాపో. గియ్యం గోళీలరా? నాకెందుకు? బలం గోళీలమ్మా, వేసుకోపో పో. ఏందో ఏం గోళీలో ఏందో శక్తి. అమ్మా సద్దిరా, వస్తున్నానే. అమ్మా ఇది లోపల పెట్టే, పోయేస్తా. భద్రం బిడ్డ. సరే అమ్మా. అన్న మల్లేష్ అన్న పనికాడికేనా అన్న? పనికాడికేరా? అన్న నీకు కూడా గాడికే. పారా పోదాం. ఏమరా రాజు? చెప్పన్నా. మొన్న పనికాడికి పోయిన పైసలు వచ్చినాయిరా? రాలే అన్న. నాయి కూడా రావాలరా, ఏం చేస్తాడో ఏమో. ఏమో అన్న, సూపర్వైజర్ ఎంత చెప్పినా పట్టించుకోడన్నా. ఆ ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేయండి. ఆ సెకండ్ ఫ్లోర్ అట్నే జల్దీ చేయండి. ఈ వాస్తు ప్రకారం నార్త్ ఈస్ట్ కరెక్ట్గా కట్టించు. సరే సార్. ఇంకెన్ని రోజులు పడుతుంది ఇది? సార్ అయిపోతుంది సార్. డే అండ్ నైట్ పని చేయించు. చేయిస్తాను సార్. అక్కడ అవతల ప్రాజెక్ట్స్ చేసేది ఉంది. సరే సార్. అవి కూడా కంప్లీట్ చేయాలి. చేయిస్తాను సార్. టేకప్ చేయాలి వర్క్. ఓకేనా? క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వాలి అసలు కానీ సార్. సరే సార్, తప్పకుండా కంప్లీట్ చేయండి. చేయిస్తాను సార్. నమస్తే సారు. ఏమ్రా రాజు, ఈ నెల పైసలు ఇవ్వలేదంట? పైసలు అడితే రేపిస్తాం ఆపిస్తా అంటున్నావు అంట. ఏమ్రా బలిసిందా? గట్లగా సారు, ఈ వారం దినాలు వచ్చేసా సారు.
వారం రోజుల దాకా నేను ఆగలేను. ఈ 3 దినాల్లో పైసలు రావాలి, లేకుంటే నా సంగతి తెలుసు కదా, ఒక్కలు ఇరగొడతా నా కొడక. ఇంకా సార్ నమస్తే సార్. ఎవర్రా రాజు గనక అట్లా మాట్లాడుతాడు? పైసలేందిరా? అన్న కాంట్రాక్టరు మన చెల్లి పేరు కోసమని పోయి ఇంటికన్నా పైసలు తీసుకున్నా. ఈడేమో వడ్డీల మీద వడ్డీలు వేసి పైసలు కట్టించుకుంటాడు. ఏయే కాదన్నా, చాలా వ్యాపారాలు ఉన్నాయి. అయితే గట్లా మాట్లాడతాడా? మహా డేంజర్ గాడు. మనకెందుకులే అన్న, వదిలేయి. సరే పా, పని చేసుకుందాం. ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? మళ్ళా అమ్మ గురించేనా? అయ్యో అవురా రాజు, రోజు రోజుకు భయం అవుతుందిరా. అమ్మ పానం గురించే బెంగ అవుతుంది. ఏందోరా రాజు, ఏమో అర్థమైతలేదు. డాక్టర్ ప్రవీణ్ అన్న చెప్పిన కాంచెలి ఇంకా భయం పెరిగిపోయిందిరా రాజు. అట్లేం కాదే, ఎక్కువ ఆలోచన చేయకు. అవు మల్లేశన్న, అమ్మకి పానం బాలేన విషయం అమ్మకు తెలుసా? అమ్మకు తెలియదురా రాజు. అమ్మకు తెలిస్తే బెంగ పెట్టుకుంటుందని చెప్పలేరా. ఆమె పానంకి ఏమైందో అని కాదు, నేనేమైపోతానని బెంగ పెట్టుకుంటుందిరా. ఇప్పటికే నా లగ్గం మీద రంది పెట్టుకుంది, మళ్ళా గీ ముచ్చట తెలిస్తే బాధపడుతుందని చెప్పలేదురా. మరి చేసుకోరాదే, అమ్మని బాధ పెట్టడం ఎందుకు? అమ్మ సంతోషంగా ఉంటుంది. లేదురా రాజు, అమ్మని మంచిగా చూసుకోవాలి. అమ్మ పానం బాగా కావాలి. ఎంత గొప్ప మనసు అన్న నీది. అవు చెప్పుడు మర్చిన, సాయంత్రం బాలిగాని పెళ్లి దావుతుంది, జర్రా అన్న. ఏం బాలిగాని పెళ్ళా? అరే మా అమ్మకు చెప్పకరా, మళ్ళీ నా పెళ్ళి ముచ్చట తీస్తుంది. సరే చెప్పండి. సరేపా. ఆయన ఇంకోటి పెళ్లి దావతిస్తుంటే ఆయన అట్లే ఉంటాడు, ఈయన ఇట్లనే ఉంటాడు. ఈయన ఎప్పుడు ఇట్లనే. ఇక ఈయన చూసి బాధపడాలని అర్థం కాదు, సంతోషపడాలని అర్థం కాదు. ఈయన ఎప్పుడు ఇట్లనే. ఇక పెళ్లి చేసుకోమంటేనే చేసుకోడు. అవురా రాజుగా, పెళ్ళి ముచ్చట దావత్ ముచ్చట ఇంది, ఈయనతో మాట్లాడదాం. అవురా బాలిగా, చెప్పాను. పెళ్ళే చేసుకోనంటివి, ఎట్లా చేసుకుంటానవరా? ఇంట్లో లేవట్టే చేసుకుంటున్నానే. అంటే ఇంట్లో చెప్తే చేసుకుంటావా? మరి మా మల్లేశన్ ఏం చేసుకుంటలేడు? అరే రాజుగా, ఈ దావత్ ఏమందిరా? బాలన్నదే. పెళ్ళి అయ్యేదేమందిరా? బాలన్నదే. మరి మధ్యలో నా ముచ్చట ఎందుకు వస్తుందిరా? నీ వద్దన్న. ఇగో నీకు ముచ్చట చెప్పాలి, మన మల్లేశన్న మంచి పాటలు పాడతాడు. రే గాని చెప్పకు, మల్లేశన్న మంచి పాటలు పాడతాడు. వద్దురా రాజు, పాడరా అదే. అరే బాలిగా, నువ్వు కూడా ఏందిరా? బాలన్న పెళ్లి దాదుకు వచ్చినాం. బాలన్న పాడాలా వద్దా? నాకంతే, మందు తాగినందుకైనా పాడాలి. నువ్వు వాడాలి, మేము ఊగాలి. పాడే అన్న, పాడు. ఇగో నాకు వచ్చిన పాటలు పాడతారా? నీకు వచ్చినాయే వాడే. అందమైన దానా, చందమామ లాంటి దానా, అందమైన దానా, చందమామ లాంటి దానా, నీ అందమంతా చూసి నే మురిసిపోతి దానా, నీ అందమంతా చూసి నే మురిసిపోతి దానా. నీ అందం, నీ అందం, నీ అందం, అందం 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 అందం, నీ అందమంతా నాదే మైసూరు లబ్బరు బొమ్మ, నీ అందమంతా నాదే మైసూరు లబ్బరు బొమ్మ, నీ అందమంతా నాదే మైసూరు లబ్బరు బొమ్మ. మళ్ళా ఇక సరే. అరే
ఇప్పటికే చాలా లేట్ అయిందిరా రాజు. అమ్మ ఇంటికాడ ఒక్కతే ఉంటుంది, చూస్తూ ఉంటుంది. ఇక జర మీరు కూడా ఎక్కువసేపు ఉండకుండా జరసేపు కూర్చొని పోవాలి ఇంటికి. ఇక అమ్మ ఒక్కతే ఉంటుంది, పోయేస్తారా? సరే సరే కలుస్తా, పొద్దుగాల కలుస్తా. మల్లేచు, ఓ మల్లేచు, లేయ్, పొద్దుగూకిందిరా. తెల్లారింది కూడా సోయలేదు. అమ్మ లేస్తుంది. మళ్ళీ తాగొచ్చినవారా? మళ్ళీ తాగొచ్చినవారా? అమ్మ తాగలేదే. తాగొద్దని చెప్పినాను. ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు? తాగొద్దంటే మళ్ళీ తాగొచ్చినావు. అమ్మ తాగలేదే. అబ్బో అమ్మా ఏమైందే? ఏం దాలే, దూరం జరుగు. అట్లా కాదమ్మా, నేనేమన్నా రోజు తాగుతున్నానానే. సరే ఇయాటి నుంచి తాగా, సరేనా? నవ్వు నవ్విగా, అమ్మ నవ్వుతాంది. అంతా రాజుగాడే చేసిండే. ఆ బాలియాని పెండ్లి తాగుతాను తీసుకొని పోయిండు. ఏంది బాలిగాని పెండ్లా? అమ్మ దొరికిపోయినరా. ఆఖరికి బాలిగాని పెండ్లు కూడా అయిపోతుందారా? అయ్యో అమ్మమ్మమ్మమ్మ, ఇప్పుడు ఆ పెళ్లి ముచ్చట తీయకే. మళ్ళా నాకు పనుంది, నరసన్న పొలం దున్నే పనుంది, నేను పోయేస్తా. బాలిగాని పెండ్లు కూడా అవుతుంది, ఈయనకి మాత్రం అయితలేదు. ఎవరు లోపలికి రాకండి, బయటే వెయిట్ చేయండి. మల్లేష్ సార్. మల్లేష్, ఊర్లో డాక్టర్తో మాట్లాడాను. అమ్మ కండిషన్ సీరియస్గానే ఉంది. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి మల్లేష్. అమ్మకేం కాదుగా సారు. హైదరాబాద్ నుంచి పెద్ద డాక్టర్ గారు వస్తారు, ఆయనే ఆపరేషన్ చేస్తారు. ఒక 5 లక్షల దాకా ఖర్చు అవుతుంది మల్లేష్. 5 లక్షలా? అమ్మ బ్రతకాలంటే తప్పదు మల్లేష్. హైదరాబాద్ నుంచి పెద్ద డాక్టర్ గారు రాగానే ఆపరేషన్ మొదలు పెడదాం. ఓకే మల్లేష్, త్వరగా చూసుకో మరి. అమ్మకి ఎట్లుందే? ఏమన్నారు డాక్టరు? అమ్మకు అస్సలు బాగాలేదురా, ఆపరేషన్ చేయాలట. 5 లక్షలు అయితే అటరా. 5 లక్షలా? యానిస్తావన్నా? అమ్మ బతకాలంటే తప్పదురా రాజు. ఎట్లా చేసేనా అమ్మని బతికించుకుంటారా? అరే రాజు, నువ్వు ఇన్నే అమ్మతానే ఉండరా, నేను ఇప్పుడే వస్తారా. అమ్మ పైలంలో రాజు. సరే అన్నా. ఏంది బిడ్డ మల్లేష్, ఈ రాత్రి వచ్చినావు? అమ్మకు పానం అస్సలు బాగాలేదే, ఆపరేషన్ చేయాలంటారు. 5 లక్షల దాకా ఖర్చు అవుతుందట. ఒక 2 లక్షలు నువ్వేమన్నా చూస్తే మిగతాయి నేనే అన్న చూసుకుంటేనే. ఇప్పుడు ఎక్కడే బిడ్డ నీకు తెలియని ఇంకా కోతలే కావాయి. నీకు తెలియకుండా 7 కిలో వచ్చినాయి బిడ్డ. వస్తే నీకు కాదంటానా? వచ్చినాక చూస్తే బిడ్డ. ఇప్పుడు లేవు బిడ్డ నాక్కడ. నా కష్టాలే చూస్తుంటివి. సరే బిడ్డ, సరే నిమ్మలం బిడ్డ, పైలంగా పోయిరా మల్లేష్. సేటు కొన్ని పైసలు అవసరం పడతాయి, ఆసుపత్రిలో కట్టాలి. నీకు తెలిసిందేగా సేటు. నీకేం చూసి ఇవ్వాలరా పైసలు? ఉన్న ఒక్క ఇల్లు తాకట్లో పెట్టినావు, పాతవే కడతలేవు, పైసలు లేవు, ఏమి లేవు. పో.
అంతే సారు. ఎవడీడు? మల్లేష్ అని మన దగ్గరనే పని చేస్తుంటాడు సార్. మీతో ఏదో అవసరం ఉందంటే రమ్మని చెప్పిన. అయ్యా ఒక సాయం కావాలయ్యా, పైసలు అప్పు కావాలయ్యా. వానికి ఒక 500 ఇచ్చి పంపియండి. మా అమ్మకు పానం బాగాలేదు సారు, ఆపరేషన్ చేయాలంటారు. ఒక్క 5 లక్షల రూపాయలు ఉంటే ఇరు సారు. 5 లక్షలా? ఏం తమాషా అనుకుంటున్నావా? పైసలు లేవు, ఏం లేవు. బయటికి పంపియండి రా, వీన్ని పంపియండి రా. సారు మీరు అట్లా అనకురి సారు, మీ కాళ్ళు పట్టుకుంటాను సారు, మీకు దండం పెడతా సారు. ఒక్క 5 లక్షల రూపాయలు సారు. మా అమ్మ ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోద్ది సారు. ఒక్క 5 లక్షల రూపాయలు సారు. అయ్యా కావాలంటే నా జీవితాంతం మీ దగ్గరనే పనిచేస్తా సారు. ఒక్క 5 లక్షల రూపాయలు సారు. మా అమ్మ అక్కడ చచ్చిపోతుంది సారు. సస్తే సావని, మీ అమ్మ బ్రతికితే నాకేంది, సస్తే నాకేంది. మీ అమ్మ బ్రతికి పీకేదేముంది? మా అమ్మనే ఎవరన్నా సారు. సారు తప్పైపోయింది సారు, క్షమించురు సారు. ఏదో కోపంలో అన్న సారు, మా అమ్మని బతికించుకోవాలి సారు. కూలీ నా కొడుకువి, నా దగ్గర పని చేస్తూ నా సాయం కోసం వచ్చి నా గల్లే పట్టుకుంటావా? నిన్ను కొట్టి బయట పడాయండి రా, చంపండిరా నా కొడుకుని. నా గల్లే పట్టుకుంటావరా? కూలీ నా కొడుక, పైసలు కావాలంట పైసలు. నెయ్యి సంపాదించి పెట్టినారా నా దగ్గర? చంపండి నా కొడుకుని. అయ్యా ఒక్క 5 లక్షల రూపాయలయ్యా, అమ్మ బతకాలయ్యా, అమ్మ చచ్చిపోద్దయ్యా. అయ్యా మీకు దండం పెడతానయ్యా, ఒక్క 5 లక్షలయ్యా. పేషెంట్ పేరేంటయ్యా? లక్ష్మమ్మ సారు. కొంచెం తొందరగా తీసుకెళ్ళండి. తీసుకెళ్తాను మేడం. అమ్మకు ఆపరేషన్ అయిపోయింది. మల్లేష్ అన్నా, అన్నా ఏం చెప్పాలో అన్నా. అమ్మ ఇక్కడే. అన్నా అమ్మా, అమ్మేది ఇక్కడే ఉండాలిగా. ఎక్కడా? అరే రాజు ఏమైందిరా? అమ్మేదిరా? అమ్మకు ఆపరేషన్ అయిందా? అమ్మ నన్ను అడిగిందా? అమ్మని చూడాలిరా. పారా రాజు పోదాం. గాడికేడికి రా, అమ్మని చూడాలి. రారా ఇటు రాన్నా. అరే యాడికి రా, రాన్నా. అరే రాజు ఎవర్రా ఇల్లు? ఏమైంది ఇళ్ళకి? ఎవరు లేరా ఇడా? అరే అయినా అమ్మతో మాట్లాడొచ్చినాక మళ్ళీ ఇడికి వద్దాం రా. రారా అన్నా. మల్లేష్ అన్నా. అమ్మా అమ్మా లే అమ్మా. అరే రాజు అమ్మీడుందేంద్రా? ఆపరేషన్ అయిపోయిందా? ఇంటికి తీసుకోవచ్చా? అమ్మా అమ్మా. అరే రాజు అమ్మ లేస్తలేదేంద్రా? అమ్మా అమ్మ లేవే అన్నా. అమ్మా అమ్మ చచ్చిపోయిందన్నా. అరే రాజు ఏం మాట్లాడుతున్నావురా? అమ్మా 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 అమ్మ నేను మళ్ళీ వచ్చినే. అమ్మ లే అమ్మా, ఒక్కసారి చూడమ్మా. అమ్మ ఒక్కసారి చూడే. అరే రాజు నువ్వన్నా చెప్పురా. లే అమ్మ లే అమ్మా. అమ్మ నువ్వు లేకుండా నేను ఒక్కట్లా బతకాలే. అమ్మ లే అమ్మా, అమ్మ లే. రాజు అరే రాజు చెప్పురా, అమ్మను ఒక్కసారి లేమ్మని చెప్పురా. అమ్మ అమ్మ అమ్మా. డాక్టర్ డాక్టర్ రాయ్. ఆగు మల్లేష్. అమ్మని చంపేసావు కదరా. ఆపరేషన్ చేస్తే బతుకుతుందని చెప్పినావు కదా మల్లేష్. నా మాట అమ్మ చచ్చిపోయిందిరా. మల్లేష్ నా మాట విను. నేను చెప్పేది విను మల్లేష్. నువ్వు ఆవేశపడకు.
కావాలంటే నువ్వు కట్టిన పైసలు వెనక్కి ఇచ్చేస్తా. ఒక్కసారి నా మాట విను. నేను చెప్పింది విన్నాక నీ ఇష్టం. ఏం చెప్తావురా నువ్వు? హైదరాబాద్ నుంచి రావాల్సిన డాక్టర్ రాలేదు. అమ్మకి ఆపరేషన్ జరగలేదు మల్లేష్, అందుకే అమ్మ చనిపోయింది. సారీ మల్లేష్. మల్లేష్, ఈ ఫోటో నీ దగ్గర ఎక్కడిది? ఈయనే మీ అమ్మకి ఆపరేషన్ చేయవలసిన డాక్టర్. ఈయన డాక్టరా? ఆయనే పెద్ద డాక్టర్. సారు, సారు, ఆపండ్రా సారు, వాడిని తీసుకురండ్రా. నీకు కావాల్సిన పైసలు నేనిస్తా. నేను ఒక పని చెప్తా, చేస్తావా? అమ్మ బతుకుతుందంటే ఏ పనైనా చేస్తాను సారు, ఏ పనైనా చేస్తా. నీ అమ్మ ప్రాణాలు కాపాడుకో అంటే ఇతని ప్రాణాలు తీయాలి. తీస్తావా? చంపేయాలనా? చంపుతా సారు, చంపుతా. అమ్మ బతుకుతుందంటే చంపుతా సారు. శబాష్. చంపేస్తాను సారు. తీసుకో, హాస్పిటల్లో డబ్బు కట్టి మీ అమ్మని బ్రతికించుకో పో. దండాలు సారు. ఈయన డాక్టరా? అంటే మా అమ్మ నేనే చంపుకున్నా. అమ్మా, నువ్వు లేకుండా నేను ఎట్లా బతకాలనే? అరే రాజు, అమ్మ నేనే చంపినరా? నేనే చంపినా అమ్మా, నేను నేనే చంపుకున్నామ్మా. నువ్వు ఈ లోకం నుంచి పోయింది, నువ్వు నేనేం చేస్తానే? నేను కూడా నీతో పాటే వస్తానే. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారే? అమ్మా, నువ్వు లేకుండా నేను బతకలేనమ్మా.